గోధుమ పిండితో గులాబ్ జామున్ వేరే లెవెల్లో ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగాక 4 యాలకులు, కొంచెం ఫుడ్ కలర్ వేసి పాకం వచ్చాక పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కొద్దిగా పోస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని గులాబ్ జాములు మీకు నచ్చిన సైజులో చేసుకొని ఈ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా గులాబ్ జాములను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాకంలో వేడి గులాబ్ జాములను వేసుకొని 1 గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. 1 గంట సేపటి తర్వాత గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకొని లోపలి వరకు చాలా జ్యూసీగా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.